నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అయితే హైదరాబాద్లో రాజా సింగ్ ఆఫీస్లో జరిగిన ఒక సంఘటన తర్వాత నిజంగా అంటే చాలా చోట్ల పాకిస్తాన్ జెండాను పెట్టి ఆ జెండాను తొక్కమంటే లేదు అది ఇస్లాం జెండాను పోలింది కాబట్టి చాలామంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారే తప్ప పాకిస్తాన్ జెండాను తొక్కడంలో ముస్లింలకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. అయితే ఇది కొంతమంది ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారేమో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళకు తెలియజేయకుండా అనే విషయాన్ని అనిపించింది. నిజంగా నాకు ఖురాన్ తెలియదు, ఇస్లాం జెండా ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇస్లామిక్ జెండా పాకిస్తాన్ జెండా ఒకేలాగా ఉంటుందా నేను కూడా తెలుసుకోవాలి. ఒకవేళ అవి రెండూ ఒకేలాగా ఉంటే ఖచ్చితంగా కూడా దాని గురించి మాట్లాడాలి అనుకునే నేపథ్యంలో అదే సమయంలో నేను రాజా సింగ్ ఆఫీస్లో జరిగిన ఒక విషయాన్ని చూసిన తర్వాత ఇవి రెండింటిని ముడిపెట్టి అసలు పాకిస్తాన్ జెండాకి ఇస్లాం జెండాకి పోలికే లేదు. ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొంతమంది కుహానాలు, కొంతమంది ముస్లిం ప్రేమికులు మాట్లాడుతున్న మాటలే తప్ప ఆ రెండిటికి ఎలాంటి సంబంధం లేదు అనే విషయం చాలా క్లియర్ కట్గా నాకు అర్థమైంది. నిజమా కాదా, నేను ఆలోచిస్తుంది కరెక్టా కాదా, ఆ రెండిటికి మధ్య తేడా ఉందా లేదా అనేది ఈ వీడియో చూస్తున్న ముస్లిం సోదరులతో సహా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అసలు ఏం జరిగింది రాజా సింగ్ ఆఫీస్లో అంటే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ వినూత్నమైన నిరసన చేశాడు. ఏంటంటే తన కార్యాలయానికి ఎవరు వచ్చినా సరే చెప్పులు విడిచిన స్థలంలో పాకిస్తాన్ జెండా స్టిక్కర్లు పెట్టారు. అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళంతా పాకిస్తాన్ జెండా మీద చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్ళాలట. ఈ సమాచారం అందుకున్న మంగల్ హట్ పోలీసులు వాటిని తీసేశారు. దీంతో ఎమ్మెల్యే రాజా సింగ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్లో భారత జెండాలను తగలబెడుతున్నారు, మన దేశంలో మాత్రం పోలీసులు ఇలా వ్యవహరించడం ఏంటి అని ప్రశ్నించారు. కరెక్టే కదా, ఆ దేశంలో భారత జెండాలను తగలబెడితే సంబరాలు చేసుకుంటున్నారు, కానీ ఈ దేశంలో కనీసం ఆ జెండాను తొక్కే అర్హత కూడా భారతీయులకు లేదు అన్నట్టు పోలీసులు కూడా వ్యవహరిస్తుంటే కొంత బాధ అనిపిస్తుంది కదా. అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి రాజా సింగ్కి సమాధానం చెప్పారట, అది కూడా చెప్తా. తిరుమల శ్రీవారి దర్శనంలో రాజా సింగ్ ఉన్నారు, తిరుపతిలో జెండా వివాదంపై స్పందించారు. మా ఆఫీస్లో వచ్చే వాళ్ళు పాకిస్తాన్ జెండాను తొక్కాలని గడపలో అతికించాం, మా తెలంగాణ పోలీసులు వచ్చి ఆ జెండాను తీసేసి వెళ్ళారని మా కార్యకర్తలు నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు. నేను పోలీసులను అడిగితే అది పాకిస్తాన్ జెండా కాదు, ఒక మతానికి సంబంధించిన జెండా అంటున్నారు. నేను పాకిస్తాన్ జెండాకు మతానికి సంబంధించిన జెండాకు తేడా చెప్పాను, తెలంగాణ పోలీసులకు అది కూడా అవగాహన లేదు. ఢిల్లీలో ప్రధాని మోదీ మంచి సమావేశం నిర్వహించి ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పనున్నారు అని రాజా సింగ్ వివరించారు. ఇక్కడ ఒక మతం వాళ్ళకు సంబంధించిన పవిత్రమైన జెండా అని పోలీసులు చెప్పారు, ఎందుకంటే వాళ్ళకున్న పరిధుల మేరకు అది ముస్లింల మనోభావాలకు సంబంధించింది అని చెప్పలేకపోయారు. కానీ ఇక్కడ మనం అందరం ఆ విషయాన్ని గ్రహించాలి. నిజంగా కూడా అది పాకిస్తాన్ జెండా అలాగే ఇస్లాంకి సంబంధించిన జెండా రెండు ఒకటైతే మనం ఆ విషయంలో మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళ మతానికి సంబంధించిన భావాలు దెబ్బతింటాయి కాబట్టి. నేను ఇక్కడ గూగుల్లో టైప్ చేశా ఇస్లామిక్ ఫ్లాగ్ అని, ఫ్లాగ్ చేసి ఇమేజెస్ తీశాను. ఇది గూగుల్లో వచ్చిన ఇమేజెసే, ఇందులో ఎక్కడా కల్పితాలు లేవు. ఇక్కడ ఒక ఫోటో చాలా క్లియర్గా కనిపిస్తోంది, కనిపించిందా? ఇది పాకిస్తాన్ ఫ్లాగ్, ఇది ఇస్లామిక్ ఫ్లాగ్. ఈ రెండింటికి రంగులు ఎంత తేడా ఉన్నాయి చాలా క్లియర్గా చూడండి. ఇది పెసరు రంగులో ఇస్లామిక్ ఫ్లాగ్ పూర్తి గ్రీన్ ఉంటే పాకిస్తాన్ ఫ్లాగ్లో ఉన్న గ్రీన్ వేరు, దాని పక్కన వైట్ కూడా కలిసింది. అంటే పాకిస్తాన్ ఫ్లాగ్ కలరు ఇస్లామిక్ ఫ్లాగ్ కలరు ఒకటి కాదు. ఇందులో చాలా క్లియర్ కట్ ఉంది. ఇక అందులో ఉన్న చందమామ గురించే వాళ్ళు మాట్లాడారు అనుకోండి. పాకిస్తాన్ ఫ్లాగ్ యొక్క చంద్రుడు నక్షత్రం పైకి చూస్తూ ఉంటే ఇస్లామిక్ ఫ్లాగ్ యొక్క చంద్రుడు నక్షత్రం స్ట్రైట్గా ఉన్నాయి. ఈ బొమ్మలోనే చూడొచ్చు, ఇది ఏదో ఆర్ వాయిస్ గీసిన బొమ్మ కాదు, లేకపోతే బీజేపీ గీసిన బొమ్మ కాదు, లేకపోతే ఇంకొకరిది కాదు, ఇది గూగుల్ అమ్మిచ్చిన బొమ్మ. చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. మరి ఈ జెండాకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ జెండాను, ఈ ఇస్లామిక్ ఫ్లాగ్ జెండాను భారతీయులుగా భావించే మేమంతా కూడా రెస్పెక్ట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసింది. మేము దీన్ని రెస్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే మన దేశంలో చిన్నప్పటి నుంచి హిందూ ముస్లిం భాయి అని నేర్పించుకుంటే వచ్చారు. సో మా ధర్మాన్ని, మా దేశాన్ని గౌరవించే ప్రతి ముస్లింని మేము గౌరవిస్తాం, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం, వాళ్ళ జెండాలకు కూడా రెస్పెక్ట్ చేస్తాం. అందుకే ఈ రోజుకు కూడా చాలామంది హిందువులు వాళ్ళ పండగలు అని పిలవగానే వెళ్తూనే ఉంటారు, అవునా కాదా? కానీ
ఈ జెండా అడ్డం పెట్టుకొని ఈ జెండాన్ని తొక్కడానికి ప్రయత్నం చేస్తూ తొక్కకుండా ఉండడానికి ఆగిపోతూ ఈ జెండా సెంటిమెంట్ని తీసుకొచ్చి ఈ జెండాను కాపాడడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకో. ఆడ నా దేశం త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టేస్తున్నారు. ఈడ ఖచ్చితంగా ఈ జెండాను కాలు కిందేసి తొక్కాలి. ఇందులో ప్రతి ముస్లిం సోదరుడు సోదరిమని కూడా అడుగు ముందుకేయాలి. అన్నా నాకు మళ్ళీ చెప్తున్నా, మీ ఖురాన్ గురించి మీ మత గ్రంథాలకు సంబంధించి అలాగే మీ జెండాలకు సంబంధించి తెలియదు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కాదు, కానీ మీ మనోభావాలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేయడం కోసం, పాకిస్తాన్ని కొమ్ముగాచడం కోసం మిమ్మల్ని కూడా వాడుకుంటారు మీకు తెలియకుండానే. మీలో నింపేశారు ఇస్లామిక్ జెండా పాకిస్తాన్ జెండా ఒకటే, ఇస్లామిక్ జెండా పాకిస్తాన్ జెండా ఒకటే అని. అందుకే ఈరోజు మీకు పాకిస్తాన్ జెండా చూస్తే ఇస్లామిక్ జెండా కనబడుతుందని చెప్తున్నారు. కానీ చూడండి అన్న ఎంత తేడా ఉంది. అసలు తెలియని మాకే చాలా క్లియర్గా అర్థమవుతుంటే మీరు చదువుకుంటారు, జెండాను గౌరవిస్తారు, ప్రతిరోజు చూస్తారు. మీకు ఈ తేడా అర్థం కావాలి కదా. ఈ తేడా అర్థమై ఫస్ట్ ఈ పాకిస్తాన్ ఫ్లాగ్ దొక్కడంలో మీరే ముందు ఉండాలి కదా. మీరే కదా పాకిస్తాన్ జెండాను తొక్కి దాన్ని తగలబెట్టాలి కదా. అవునా కదా? ఏమంటారు, కుండ నిండా పాలున్నా ఒక్క నిమ్మకాయ చుక్క చాలు అది విరగ్గొట్టడానికి. ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లింలంతా చెడ్డవాళ్ళు కాదు, భారతదేశంలో ఉన్న ముస్లింలంతా దేశద్రోహులు కాదు. కానీ భారతదేశంలో ఉన్న ముస్లింలలో కొంతమంది దేశద్రోహులు, కొంతమంది ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే నాయకులు, కొంతమంది విషబీజాలు, కొంతమంది పాకిస్తాన్ ప్రేమికుల వల్ల పాలు ఇరిగిపోవడానికి కారణమవుతోంది. ఆ కారణాన్ని తిప్పికొట్టే శక్తి మీరే మారాలి. ఎవరైనా పాకిస్తాన్ ప్రేమికులు ఇస్లామిక్ జెండాను అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ జెండాను దొక్కమంటే మీరు బయటకు వచ్చి చెప్పండి, అరే అసలు నువ్వు ఖురాన్ చదివినవా, ఇస్లామిక్ జెండాను ఎప్పుడైనా చూసినావా, దానికి దీనికి ఎంత తేడా ఉంది ఉన్నప్పుడు మీరు పాకిస్తాన్ జెండాకు ఇస్లామిక్ జెండాకు పోలుస్తున్నారేంది? ఆ ఇస్లామిక్ జెండాను మేము ఎంత గౌరవిస్తామో ఆ పాకిస్తాన్ జెండా ఎప్పుడు భారతీయుల రక్తపాతాన్ని కోరుకుంటుంది. అలాంటి రక్తపాతాన్ని కోరుకునే జెండాతోటి మా ఇస్లామిక్ జెండాను పోల్చము అని చెప్పండి. మీ అందరికీ చప్పట్లు కొట్టి మీతో పాటు మేము అడుగులు ముందుకేస్తాం. ఆ మార్పు, ఆ చైతన్యం ఈరోజు సమాజంలో రావాలి. పాకిస్తాన్కి సంబంధించి ఒక ముస్లింని, ఒక ఉగ్రవాదిని చూస్తే అక్కడ మీకు ఆయన ముస్లిం అనే మతం కనిపించకూడదు. అంటే ఏ మతమైన ఉగ్రవాది భారతదేశానికి ద్రోహి కాబట్టి వాడిని చంపేయాలని ముందుకు రావాలి. అప్పుడు ఈ భారతదేశంలో ముస్లిం ఉగ్రవాదులు చేరి ముక్కలు చేయాలి అనే ఆలోచనకు ఆదిలోనే హంసుపాదలాగా అడ్డుపడుతుంది. నిజంగా నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పున్నా, నేను మాట్లాడిన మాటలు తప్పున్నా కామెంట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరిని ఒప్పించడానికో లేకపోతే నొప్పించి బాధపడతారనో కాదు. సున్నితమైన ఒక అంశంలో ఎవరు అపార్థం చేసుకోకూడదని. ముస్లిమ్స్ అంతా ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులంతా ముస్లింలే. ఈరోజు ఓటు బ్యాంకు కోసం పాకిస్తాన్ని ప్రేమిస్తున్న కుహానా జిహాదీలు ఈ దేశంలో ఇంకా ఉన్నారు. మొన్నటికి మొన్న చూసిన మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒకదోట పాకిస్తాన్ జెండాను స్టిక్ చేశారు. అండ్ చాలా చోట్ల ఈ జెండా పేరు చెప్పి ఆ జెండాను గౌరవిస్తున్నారు. అది తప్పన్నా. భారతీయులుగా బ్రతుకుదాం, భారతీయులుగా బ్రతుకుదాం. భరతమాత ఎన్ని ముక్కలై ఆ ముక్కలన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీలుగా మారిపోయినా కూడా భరతమాత ఎప్పుడూ కూడా ముస్లింలను నా ఒడిలో ఉంచుకోను, భారతదేశంలో ముస్లింలు ఉండకూడదు అని కోరుకోలేదన్న. ఏం జరిగినా సరే మీరంతా బాయిగా ఉండమని చెప్పి ఒక్కసారి ఆలోచించండి అన్న. ఒక్కటే మాట చెప్తా, ఖురాన్లో చాలా శ్లోకాలు ఉన్నాయి కదన్నా. ఏ శ్లోకంలోనైనా సరే మార్చి హిందూ ముస్లిం భాయి అని మీకు నేర్పించారా? కానీ రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అనే ఒక గొప్ప రాముడి గొప్పతనాన్ని చెప్పే శ్లోకాన్ని మార్చి మాకు హిందూ ముస్లిం భాయి అనే విషయాన్ని నేర్పించారన్న. మేము నేర్చుకున్న దాన్ని మీరు ఎందుకు నేర్చుకోలేకపోయారు? మా శ్లోకాలను మార్చిన వాళ్ళు మీ ఒక్క పద్యాన్ని మీరేమంటారు ఖురాన్లో వ్యాఖ్యలను ఎందుకు మార్చలేకపోయారు? అయినా మేము ఏ రోజైనా అడిగామా? ఏ రోజైనా ఏ హిందూ అయినా సరే అరే మేము రంజాన్ వేడుకలు చేసుకుంటున్నామంటే మీరు ఎందుకు చేసుకుంటారు, చేసుకోకూడదని అడ్డుదగిలినరా? వినాయక నిమజ్జనాన్ని కూడా హైదరాబాద్లో ఉండే ప్రతి అన్నకి ఈ విషయం తెలిసి ఉంటుంది. మేము నిమజ్జనాలు చేస్తూ కూడా మధ్యాహ్నం 1 గంటకు వాళ్ళు నమాజ్ చేస్తారు. ఆ నమాజ్ టైం వచ్చిందంటే చార్మినార్ ఏరియాలో ఊరేగింపులు ఆపేస్తాం. ఎందుకంటే మేమంతా గౌరవిస్తామన్నా, మిమ్మల్ని మేమంతా రెస్పెక్ట్ చేస్తాం. అదే రెస్పెక్ట్ మేము కూడా కోరుకుంటాం కదా. ఆ రెస్పెక్ట్తో నువ్వు హిందువా కాదా, నువ్వు ముస్లిం కాదు కాబట్టి చంపేస్తున్నప్పుడు
వాళ్ళను మతం అడిగి చంపారు. అరే చంపినోడు ముస్లిమే కాదు, వాడు దేశద్రోహి, కాబట్టి మేమంతా హిందువుల పక్షానే ఉంటామని మీరు మాట్లాడాలని మేము కోరుకోకూడదు అన్న. మీ మతాన్ని, మీ మత గ్రంథాలను మీరు ఎంత గౌరవిస్తున్నారో మేము మా ధర్మాన్ని, మా ధర్మంలో ఉన్న గ్రంథాలను గౌరవించి వాటి కోసం పాటుపడకూడదా? మీరు చేస్తేనేమో మీ మతాచారాలు, మేం చేస్తేనేమో దేశద్రోహము, లేకపోతే మేం చేస్తేనేమో మైనారిటీల మీద దాడి. ఎలా అన్నా ఇలా అయితే సెక్యులర్ దేశం ఎలా అవుతుంది? మెజారిటీగా ముస్లింలు ఒక దగ్గర ఉన్న దగ్గర మైనారిటీలుగా ఉన్న మతాలకు సంబంధించిన వాళ్ళ జనాభా లెక్కలు పడిపోతుంటాయి. ఉదాహరణకు పాకిస్తాన్లో 27% ఉండాల్సిన హిందువులు 1% అయినరు. మరి అదే 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలు ఇప్పటికి పెరిగారా తగ్గారా అన్న మీరు చెప్పండి. మీకున్న ఫెసిలిటీస్లో కనీసం 50% మెజారిటీగా ఉన్న హిందువులకు ఉన్నాయా? భారతదేశంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, కానీ ఈరోజు దేవాదాయ శాఖ అనేది గవర్నమెంట్ పరిధిలో ఉండి ఆస్తులు ఎన్ని ఉన్నాయనేది కూడా తెలియదు. కానీ అత్యంత భూములు ఎవరికి ఉన్నాయన్నా? మరి అన్ని విషయాల్లో మైనారిటీలను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు మా మెజారిటీ 28 మంది ప్రాణాలను మతం అడిగి చంపేశారన్నా. మీరు మా వెనక నిలబడాల్సిన అవసరం లేదా? పాకిస్తాన్ జెండాను తగలబెట్టి కాలు కిందేసి తొక్కాల్సిన అవసరం లేదా? ఆ విషయంలో మీరు మా వెనక నిలబడరా? సమాధానం మీరే చెప్పండి అన్న. ఎదురు చూస్తా మీ సమాధానం కోసం. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరే ఆర్ వాయిస్ బలం, బలహీనత. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది. మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ స్టేబుల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్యలు ఏదైనా 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి. ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది. జై హింద్, జై భారత్.